ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న పిల్లాడని కూడా చూడకుండా బంటిని చంపేస్తామన్నారు. నేను చాలా భయపడిపోయాను రాజు. బంటికి ఏమైనా అయ్యుంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు రాజు. అమ్మాయి గారు, ఏంటి ఆ మాటలు? బంటికి ఏం కాలేదు కదా. అయినా నేనుండగా బంటికి ఏం కాదు, మీకు ఏం కాదు. మీరిద్దరూ నా పంచప్రాణాలు. బంటికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను రాజు. చిన్నప్పుడు బంటి చనిపోయాడన్న మాట విన్నప్పుడే నేను సగం చనిపోయాను. మళ్ళీ అలాంటి మాట నేను వినదలుచుకోలేదు. అసలు మనం ఆ ఇంజెక్షన్ తెప్పిస్తున్నట్టు ఎవరికి తెలుసు? మనతో ఉన్న బంటిని మనకి తెలియకుండా కిడ్నాప్ చేశారు అంటే ఎవరో మనల్ని దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్లే అయ్యుంటారు. వాళ్ళెవరైనా సరే నా బంటి జోలికి వచ్చారు కాబట్టి వాళ్ళని వదలకూడదు రాజు. అమ్మాయి గారు, నా అనుమానం ప్రకారం ఇదంతా విజయాంబిక దీపకుల పని అయ్యి ఉంటుంది. మనం ఇంజెక్షన్ తెప్పిస్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు, కానీ రాఘవ్ని కాన్షియస్లోకి రానివ్వకుండా ఆపాల్సిన అవసరం మాత్రం వాళ్ళకే ఉంది. అలా ఆపాలి అంటే రాఘవ్ కన్నా విలువైన దాన్ని అడ్డం పెట్టుకుని ఆపాలి. అందుకే మన బంటిని అడ్డం పెట్టుకుని ఇంజెక్షన్ తీసుకోవాలి అనుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు వదిలేశావు రాజు? వాళ్ళంతా చూడాల్సింది కదా. వాళ్లే చేసుంటారు అనేది నా అనుమానం మాత్రమే అమ్మాయి గారు. ప్రూఫ్ లేదు. వాళ్లే చేశారన్న ప్రూఫ్ దొరికితే మాత్రం వాళ్ళకి మామూలుగా ఉండదు అమ్మాయి గారు. ప్రూఫ్ దొరికే ఛాన్సే లేదు మమ్మీ. వాళ్ళకి మన మీద ఉన్న అనుమానం అనుమానంగానే మిగిలిపోతుంది. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. కిడ్నాప్ జరిగిన ప్లేస్ లో సీసీ కెమెరాలు చెక్ చేయమన్నారంట. ఒకవేళ అందులో కనపడితే? కనపడదు కోమలి. ఎందుకంటే అక్కడికి నేను అసలు వెళ్ళలేదు కదా. కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళ మొహాలకి మంకీ క్యాప్ వేసుకున్నారు. కార్కి నెంబర్ బోర్డు కూడా లేదు. ఇంకా వాళ్ళని ఎలా గుర్తుపడతారు? ఏ కారాన్ని పట్టుకుంటారు? మమ్మీ, నువ్వేంటి మమ్మీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు మమ్మీ. నేను ఆలోచిస్తోంది వాళ్ళు మనల్ని ఏదో చేస్తారని కాదురా దీపక్. రోజు రోజుకు మీ మామయ్యలో వస్తున్న మార్పు గురించి. ఎలా ఉండే మీ మామయ్య ఎలా అయిపోయాడు? సమయానికి ఆ ఇంజెక్షన్ టైంకి వెళ్లకుండా ఆపాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రాఘవ్ గాడు నిజం చెప్తే మీ మామయ్య ఏం చేసేవాడో అని ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఏంటండి మీరే అంత భయపడుతున్నారంటే నాకింకా భయం వేస్తోంది. ఎక్కడో ఉండేదాన్ని డబ్బాస చూపించి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంత భయపడతావు? మేమున్నామని చెప్తున్నాను కదా. నీకేమైనా అవుతుంది అంటే ఒక క్షణం ముందైనా నిన్నిక్కడి నుంచి తప్పించేస్తాను. ఊరికే వెళ్ళిపోతాననుకో. ఇంకోసారి అలా అన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను. అరే దీపక్, ఇంజెక్షన్కి ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. అంటే మనకున్న టైం కూడా 4 రోజులే. ఈ 4 రోజుల గ్యాప్లోనే మనం అనుకున్నది జరగాలి. కోమలి, నువ్వేం భయపడకు. ఈరోజు జరిగింది మనకో హెచ్చరిక మాత్రమే. వెంటనే ఆస్తిని ఎలా రాయించుకోవాలో నేను ప్లాన్ చేస్తాను. ఎలాగైనా సరే ఆస్తిని రాయించుకుని అందరినీ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను.
ఇంత ఆస్తి సొంతం అయ్యి కోమలి సొంతం కాకపోతే కిక్కుండదు. ఈ ఆస్తి సొంతం అయ్యేలోపు కోమలిని కూడా నా సొంతం చేసుకోవాలి. ఎలాగో రాఘోకి ఇప్పట్లో ఇంజెక్షన్ వాడలేం కాబట్టి ఈలోపు కోమలిని ఎలా బయటికి పంపించాలో ఆలోచించాలి అమ్మాయి గారు. అవును రాజు, కానీ ఎలా బయటికి పంపాలో అర్థం కావడం లేదు. కోమలి ఏం చెప్పినా నాన్న నమ్మేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా మనం ఏం చేయలేకపోతున్నాం. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. కోమలిని బయటికి పంపడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. రూపా, అమ్మా అమ్మా అమ్మా, రూపా, ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా? తాబేల్లాగా నెమ్మదిగా దిగాల్సిన నువ్వు జింక పిల్లలాగా దూకుతూ దిగుతున్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు గుర్తుందా? డాక్టర్ ఏం చెప్పారు? చీటికి మాటికి మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదని చెప్పారు కదా. అయినా నువ్వు ఏమాత్రం భయపడకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? బావగారికి తెలిస్తే నిన్ను కాదు నన్నంటారు. అయినా నీకేదైనా అవసరమైతే నన్ను అడగమని చెప్పాను కదా. అసలు నేను ప్రెగ్నెంట్ అనే విషయం మీకు గుర్తుందా పిన్ని? రాత్రెప్పుడో పాలు తాగాను. ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే వచ్చేసాను. అయ్యయ్యో, ఆకలిగా ఉందా? రామ్మా, అలా కూర్చో. ఇప్పుడే నీకు పాలు వేడి చేసిస్తాను. పాలొద్దు పిన్ని, కాఫీ పెట్టివ్వండి. అలాగే అమ్మా, రా. రెండే నిమిషాలు, ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, బయలుదేరదామా? ఒక 10 నిమిషాలు ఆగి బయలుదేరదాం పెద్దయ్య. ఏంటి రాజు, రాహుకాలం ఏమైనా ఉందా? అదేం లేదు పెద్దయ్య. అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కదా, మన పనిలో పడిపోయి అమ్మాయి గారిని సరిగా పట్టించుకోవడం లేదు.